మేడం, నవంబర్ మాసం కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు ఏలినాట్స్ అని ఉంది. అండ్ ఆల్సో కొంతవరకు ఏంటంటే వీళ్ళకి ఆబ్స్టికల్ తొలగిపోయి మంచి కాలం అనేది వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు శని అన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళు చేసే పనిలో ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే ఒక నెలలోనే అయిపోతాయి అంటే కాదు, అవి సూచనలు మాత్రమే. కుంభరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే కూడానే రాహు ఉన్నారు కనుక ఇబ్బంది పడతారు. దేంట్లో హెల్త్ రీత్యా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా వీఆర్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. అంటే ఏంటి, 7th కేతు ఏంటంటే ఎప్పటికైనా సరే అడ్డంగాలు ఇస్తారు, ప్రెషర్ ఇస్తారు, యాంగ్జైటీ ఇస్తాడు అనమాట. సో తప్పక రెండు కాపాడుకుంటూ రావాలి అంటే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది మంచిది. పర్సనల్ డెవలప్మెంట్ అంటే మనం మాట్లాడేది ఏంటంటే ఏదో ఒక మంత్రం కానీ, ఒక జపం కానీ, లేకపోతే ఒక పూజ కానీ, ఏదైనా సరే ఏ దేవుణ్ణి కొలవడం అన్నా చేయొచ్చు. కంప్లీట్గా అది చేసిన తర్వాత కొంతవరకు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ ఆల్సో ఫిజికల్ హెల్త్ చూసుకోవడం, అట్ ద సేమ్ టైం టు అ సర్టన్ ఎక్స్టెంట్ డిసిప్లిన్గా ఉండడం అనేది మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదే పర్సనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, మనకి టైంకి చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్త్ మాత్రం కొంతవరకు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ కార్తీక మాసంలో వీరు రుద్రాక్ష ధారణ చేయాలి అంటే మరి ముఖ్యంగా హెల్త్ అండ్ మెంటల్ గా వాళ్ళకి స్టెబుల్ గా ఉండాలి ఆరోగ్య రీత్యా అనుకుంటే ఎటువంటి రుద్రాక్షను సజెస్ట్ చేస్తారు? తప్పక వీళ్ళు ఏంటంటే రాహు కూడానే ఉన్నారు, అలాగే కేతు చూస్తున్నారు కనుక అంటే రాహు కేతు అంటే కాల సర్పదోష నివారణ అనేది ఉంటుంది. దాంట్లో 2 ఇస్తాం, 8 and 9 ఇస్తాము. దాంతోపాటు జాతక రీత్యా ఇంకోటి కూడా చూసి వేస్తాం అన్నమాట. సో ఈ 3 కూడా ధరించుకోవచ్చు వీళ్ళు, చాలా మంచిది. అలాగే ఏంటంటే వీళ్ళు రెమెడియల్ మెషర్స్కి వచ్చాము అంటే కనుక తప్పక శివుణ్ణి కొలవచ్చు కంటిన్యూస్గా. అదొకటి కాకుండా మన విష్ణుమూర్తిని కొలవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జపం కూడా చేసుకోవచ్చు అనమాట. రాహు కూడానే ఉన్నారు కనుక దుర్గాదేవి జపం చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇటు విష్ణుమూర్తికి అటు శివుడికి ప్రీతి అయిన ఒక మాసం. ఇప్పుడు విష్ణుమూర్తి ఏంటంటే ఏకాదశి రోజు లేస్తారు అని చెప్తారు, నిద్ర నుంచి లేస్తారు. అంటే ఏంటి, ఆయన ప్రొటెక్టర్ కదా, ఆయన లేస్తారు. సో ప్రొటెక్షన్ ఇస్తారు కనుక తప్పక వైజయంతి మాల ధరించడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇది వైజయంతి మాల, ఇది కూడా ధరించుకోవచ్చు యాజ్ అ ప్రొటెక్షన్. అంటే ఏంటి, మనకి దృష్టికి అనుకోవచ్చు, అలాగే మనకి డివైన్ ఎనర్జీ కావాలి అన్నప్పుడు వైజయంతి మాల ధరించవచ్చు. అలాగే ఏంటంటే తులసి మాల, ఇది కూడా ధరించుకోవచ్చు అనమాట. తులసి మాల అంటే దీంతో మనం జపం కూడా చేస్తాము, అలాగే ధరించడం కూడా జరుగుతుంది. ఇది కూడా, ఇవి 2.